నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ర్యాలీ, ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు మరియు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు రావడం జరిగింది. మరి ఇక్కడున్న బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న హరీష్ రావుకు సంబంధించిన కొంతమంది హరీష్ రావు చెంచాలు, హరీష్ రావు మోచేతి నీళ్లు తాగే కొంతమంది దొంగ విధవలకు ఓటమి భయం పట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తున్న తరుణంలో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమవుతుందనే ఒక భయంతో మరి వాళ్ళు రైతుల పేరు మీద చిల్లర రాజకీయాలకు దిగడం సిగ్గుచేటు. మరి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ అనే ఒక లుచ్చ నా కొడుకు, వాడొక లుచ్చ మైనంపల్లి హనుమంతరావు గారి గురించి, రోహిత్ రావు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఏమాత్రం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అరే ఎర్రోళ్ళ సీను, నువ్వు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన వాడివే కదా, ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఒక మాదిగ బిడ్డవే కదా. మరి మాదిగ కులంలో పుట్టిన నీవు మరి మాదిగల కోసం, మరి నిరుద్యోగుల కోసం ఏం చేసినావో ఒకసారి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వెంత, నీ బతికేంత? అరే విధవా సన్యాసి, హరీష్ రావు కానీ మోచేతి నీళ్లు తాగే నువ్వారా రోహిత్ రావు గురించి మాట్లాడేది? రోహిత్ రావు ఎమ్మెల్యే గారు ఒక తెల్ల మచ్చలేని నాయకుడు, తెల్ల పేపర్, ఆయన గురించి ఆరా నువ్వు మాట్లాడేది? అసలు నీకేమైనా దిమాగ్ పనిచేస్తుందారా శ్రీనివాస్? గెలిచిందే పద్మాదేవేందర్ రెడ్డి మీద. పద్మాదేవేందర్ రెడ్డిని ఒడగొడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ రాజీనామా చేసి పద్మాదేవేందర్ రెడ్డి మీద పోటీ ఏంద్ర అవులే? నీకేమైనా దిమాగ్ పనిచేస్తున్నావా? అసలు నువ్వు చదువుకున్నావా? నువ్వు చదివింది ఎంతరా? ఏం చదివినారా? సాకలు చదువు లుచ్చగానిది ఏమ్రా? నీకు హరీష్ రావు గారు తప్ప వేరే వాళ్ళు కనబడడారా? నువ్వు వీకింది ఏందిరా? సిద్దిపేట ప్రజలకు, సిద్దిపేట నియోజకవర్గానికి, దళితుల కోసం చేసింది ఏందిరా? అసలు నీకు నీ హరీష్ రావు గారికి దళితుల గురించి, రైతుల గురించి మాట్లాడే నైతిక కుందారా? రైతులకు ఏం చేసిర్రా మీరు? హరీష్ రావు గారు ఏం చేసిండ్రా? బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరి రైతులకు ఉరగబెట్టింది ఏందిరా? అసలు రైతుల గురించి మాట్లాడే ఆ నైతిక హక్కు మీకున్నదా? మీ మూలాన, బీఆర్ఎస్ పార్టీ పాలన మూలాన రైతులు అన్నమో రామచంద్ర అని అప్పుల పాలయ్యి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లుచ్చగాళ్ళలో మీకు మాట్లాడే హక్కు ఎక్కడిదిరా రైతుల కోసం? ఉత్సాగుతలేదా హరీష్ రావు గారికి, నీకు, వానికి, దేశపతి శ్రీనివాస్ గారికి? కొంచెం ఆగితే ఏమవుతుంది? మొన్ననే కదా రుణమాఫీ మొదలైంది, నెల కూడా పూర్తి కాలే. మొన్ననే కదా రుణమాఫీ స్టార్ట్ అయింది. అందరికీ రుణమాఫీ వస్తుంది. ఆగుర్రి. అంత ఓటమి భయం పట్టుకొని అభద్రతా భావంతో ఒక దిక్కు హరీష్ రావు గారు, ఒక దిక్కు మీరు. మీకు నూకలు చెల్లిన బిడ్డ మిమ్ముల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత, తెలంగాణ రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు బిడ్డ. మీ రాజకీయంగా మిమ్మల్ని సమాధి చేస్తారు, రాజకీయంగా మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయం. మీరు ఏం మురుగబెట్టిర్రా తెలంగాణ ప్రజల కోసం? హరీష్ రావు గారు మాట్లాడాల్సిన ఏమన్నా తెలివి ఉన్నది? వానికి తాడి చెట్టు అంత ఉన్నాడు తప్ప తెలివి కూడా లేదు. హౌలేగాడు ఉన్నాడు. రైతుల కోసం చేసింది ఏంది? రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకేం మాత్రమైనా ఉన్నదా? ఏం చేసారు రైతుల కోసం? సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఒక ర్యాలీ తీస్తూ ఉంటే పోటీగా సభలు పెట్టడం ఏందిరా వాడు? అంత అవసరం ఏమున్నది? అంత అభద్రతా భావం ఏమున్నది? అంటే ఓటమి భయం, కాంగ్రెస్ పార్టీ భయం, రేవంత్ రెడ్డి గారి భయం. మరి
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రైతు రుణమాఫీ చేస్తుంది. ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అవుతుంది. గదే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం తెలంగాణ పేద ప్రజానికానికి ఇచ్చిన మాట ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటున్న పార్టీ భవిష్యత్తులో నిలబెట్టుకుంటుంది. గతంలో నిలబెట్టుకున్నది, భవిష్యత్తులో కూడా నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది. నిరుద్యోగులు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది. ఉద్యోగులు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది. రైతులు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది. కానీ మీ ప్రభుత్వం లెక్క దొరల పాలన, అణచివేత పాలన కాంగ్రెస్ పార్టీ కాదు. మరి ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆశయాల కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసి జీర్ణించుకోలేక కనీసం 5-6 నెలలు కూడా ఓపిక లేని మీరు రాజకీయంగా పనికిరారు. అరే ఎర్రల సీను, హరీష్ రావు, దేశపతి సీను మూసుకొని కూసోరి. ప్రజలే కొడతారు, చెప్పులతో కొడతారు. ఉత్త కూడా కాదు, చెప్పులతో కొడతారు. బిడ్డ రుణమాఫీ అవుతుంది ఖచ్చితంగా, అన్కండిషనల్గా ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుంది. ఇది సత్యం. అదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ పాలన. ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన. శ్రీ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పక పాటిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకెంతమందికి అయితే రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా అన్కండిషనల్గా ఈ నెలలోపు ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అవుతుంది. అది మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత. అరే లుచ్చల్లారా, మీరు రైతులను తప్పుదో వట్టియకూరి, నిరుద్యోగ యువతను తప్పుదో వట్టియకూరి. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఏవైతే హామీలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిరో ఖచ్చితంగా అమలు చేయడానికి ఒక సైనికుల్లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డ. మరి హరీష్ రావు గాంధీ ఏ ఊర్రా బై ఎర్రోల సీను? హరీష్ రావు గాంధీ ఏ ఊరు? హరీష్ రావు గాంధీ సిద్దిపేటలో పుట్టిండా? సిద్దిపేటోడా? హరీష్ రావు గాంధీ సిద్దిపేటకు సంబంధం ఏమున్నది? హరీష్ రావు సిద్దిపేట ప్రజలకు పీకింది ఏమున్నది? వాడు ఏ చేసినా కమిషన్ల కోసం, స్వార్థం కోసం పని చేసిండు తప్ప నిజంగా రైతు పక్షపాతి కాదు. రైతు శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోరి ఏ పని చేయలేదు. ఏదైనా కమిషన్లు వస్తున్నాయంటే తప్ప ఏ పని చేయలేదు. ఒక్కసారి హరీష్ రావు చరిత్ర మొత్తం తీస్తే మరి హరీష్ రావు చేసిన పనులల్లా మొత్తం కమిషన్ల కోసం చేసిన పనులే తప్ప ఇంకొక పని కనబడది. స్వార్థం, నిలువెత్తు విషానికి సాక్ష్యం హరీష్ రావు అనేటోడు. వాడు వీకిందేంద్రా సిద్దిపేట ప్రజలకు, సిద్దిపేట నిరుద్యోగ యువతను సొమ్ము చేసుకొని వాడుకొని తెలంగాణ ఉద్యమం పేరు మీద మరి ఎంతోమంది నిరుద్యోగ యువత జీవితాలు ఖరాబ్ చేసినోడు హరీష్ రావు గారు. మీకు పీకిందేంద్రా భయ్ అంటే ప్రజలకు ఈరోజు ప్రతి సంక్షేమ పథకం అందుతుంది, ఉద్యోగాలు వస్తున్నాయి, రైతులకు రుణమాఫీ అవుతుంది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అది చూసి మీరు జీర్ణించుకుంటలేరు. మరి ఏ స్వార్థం కోసం పనిచేయదు కాంగ్రెస్ పార్టీ. మరి మైనంపల్లి హనుమంతరావు అంటే అంత భయం ఎందుకురా మీకు? అంత భయం ఎందుకురా? మైనంపల్లి హనుమంతరావు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. హరీష్ రావు గారి లెక్క ఎక్కడి నుంచో రాలేదు. హరీష్ రావు గారి లెక్క బతకనికి రాలే హనుమంతరావు అనే వ్యక్తి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి.
మెదక్ జిల్లా స్థానిక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినోడు కాబట్టి సిద్దిపేటకు బరాబర్ వస్తాడు. గతంలో ఏ విధంగానైతే వచ్చిండో అదే విధంగా వస్తాడు. తెలియకపోతే ఎట్లా ఎర్రలో శ్రీను దేశపతి శ్రీనివాస్? అది మీ తెలివి, అది మీ నాలెడ్జ్. ఇంగిత జ్ఞానం లేదు. ఏం చదువులురా మీ సాకల చదువులు? బిడ్డ ఇంకొకసారి మైనంపల్లి హనుమంతరావు గారు అరే మరి ఎందుకురా భయ్ హరీష్ రావు గారికి ఒక మెదక్ అంటేనే అంత ప్రేమ ఎందుకురా? తెలంగాణ రాష్ట్రంలో ఒక మెదక్ అంటేనే ప్రేమ, అంత ప్రేమ ఎందుకు? నిజంగా వానికి దమ్ము ధైర్యం ఉంటే, అంత పెద్ద మొగోడైతే, అంత నిజాయితీ ఉంటే, అంత నమ్మకం అనేది ఉంటే సిద్దిపేటలో రాజీనామా చేయమనరా? వాడే చేస్తా అన్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పిండు. చేయమని మరి, అంత భయం ఎందుకురా? చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి. చేయమని, వాడే చేస్తా అన్నాడు. వాడు నోరు తెరిస్తే అబద్ధం, మన జీవిత చరిత్రనే అబద్ధం. వాడు నోరు తెరిస్తే అబద్ధం, ఒక్కటి నిజం ఉండదు. రాజీనామా చేయమని రాజీనామా చేసి ఉంటే, వాడు దమ్ముంటే, వాడు నిజంగా మనిషి అయితే, మీరు మనుషులైతే వాని చేత రాజీనామా చేయించుర్రి. అదే మైనంపల్లి హనుమంతరావా మా పూజల హరికృష్ణ నిలబడతారు, దమ్ముంటే గెలుమని చెప్పుర్రి. ఎందుకురా? రాజకీయం కోసం ఏదో ఒక మాట అనగానే సరిపోతుందా? ఆ మాట కట్టుబడి నిలబడు. మాటకు కట్టుబడి నిలబడేట్టు ఉన్నే మనిషి అంటారు. మరి వాడు మనిషా, పశువా, గాడిదా? వాది నాలుకనా ఇంకేమన్నా? బిడ్డ నిజంగా నీకు ఏమాత్రం చీము నెత్తురు ఉంటే హరీష్ రావు అరే హరీష్ రావు ఖచ్చితంగా రాజీనామా చేయి. రాజీనామా చేసి నీకు దమ్ముంటే సిద్దిపేటలో గెలిచి చూపి. ఇప్పుడు చూపి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాలాంటి వాళ్ళ మీద 100 కేసులు చేసినవరా నువ్వు. ఇప్పుడు రారా నువ్వు నిలబడి. ఇప్పుడు సిద్దిపేట ప్రజలు ఏమనుకుంటారో ఇప్పుడు మేము చూపిస్తాం. నీకు దమ్ముంటే రాజీనామా చేయి బిడ్డ, చూపిస్తాం. మైనంపల్లి గురించి, మైనంపల్లి హనుమంతరావు గురించి, రోహిత్ రావు గురించి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏ మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుకలు తీరుతాం ఒక్కొక్కని. ఊకుండే ప్రసక్తి లేదు బిడ్డ. అనుకుంటూరేమో తొక్కుతాం ఒక్కొక్కని. తమాషాలు చేస్తుర్రా? ఏమనుకుంటుర్రా? ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది అనుకుంటుర్రా? కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? కేసీఆరే అన్ని మూసుకొని ఆడ కూర్చున్నాడు ఫామ్ హౌస్లో. ఎందుకురా మీకు కూడా ఎవరికి ఓపిక లేవు? అది ప్రతిపక్షంలోకి వచ్చి 5-6 నెలలు కాలేదు, కూసోలేకపోతురు, ప్రతిపక్షంలో ఉండలేకపోతురు. అంత అధికార దాహమా? అంత అధికారం అంటే అంత వ్యామోహం, ఉండలేకపోతురు అధికారాన్ని విడిచిపెట్టి. బిడ్డ ఒక్కొక్కరిని తొక్కుతాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవాకులు చెవాకులు వేరితే కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఒక్కొక్కరిని తొక్కుతాం బిడ్డ. రాసి పెట్టుకోరి.